మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ లెటర్ కే. కే గురించి నేను చాలా చెప్పానండి, మామూలుగా చెప్పలేదు. కే అనే లెటర్ గురించి విభజించి పాలించు అనే సూత్రానికి కే అనే అక్షరం అతికినట్టు సరిపోతుంది. ఎందుకో తెలుసా అండి, కేలో కాస్త నిశ్చితంగా పరిశీలిస్తే 2 వీలు ఉంటాయండి. అంటే కే అక్షరానికి మనము 8 వాల్యూ ఇవ్వాల్సి ఉంటుంది, కే అక్షరానికి మనము 3 ఇవ్వాల్సి ఉంటుంది. కేకి పాపం దాని లెక్కలో వచ్చిన వాల్యూ 2. అంటే కేకి 3 అక్షరాలు నెంబర్స్ వచ్చినాయి. 2, 8, 3. వీటన్నిటికీ కాకుండా కేకి ఇంకో వైబ్రేషన్ వాల్యూ కూడా ఉందండి. ఇంతకీ కేలో నేను చెప్పేది ఏమిటి అంటే, ఒక స్థిరంగా ఉన్న లైన్ని డివైడ్ చేస్తుంది ఒకటి వచ్చి, తిరగబడిన వై. ఒక స్థిరంగా ఉన్న లైన్ని ఇంకో లైన్ డివైడ్ చేస్తే వై అక్షరం తల్లకిందులయ్యింది. ఇది క్లోజ్డ్ బాక్స్ లాగా ఉంటుందండి కే అనేది. వీళ్ళు గుంభనంగా ఉంటారు, సీక్రెట్ సర్వీసులు అన్నమాట ఇవి. వాళ్ళకి రహస్యం చెప్పాము అంటే ససేమిరా బయటికి రాదండి. కేకి ఉన్న వాల్యూ అది. సో దీన్ని నేను ఎక్కువగా ఎక్కడ గమనించాను అంటే, రా అంటే సీక్రెట్ సర్వీసులకి సంబంధించినవి, కొన్ని లా అండ్ ఆర్డర్లో కొన్ని సీక్రెట్ సర్వీసెస్ కానివ్వండి, డిటెక్టివ్ ఏజెన్సీస్ కానివ్వండి, వీటి వెనకాల ఉన్నటువంటి శక్తికే. కే పరిస్థితులకి అనుగుణంగా తనని తాను మార్చుకుంటూ సర్దుకుపోగలదండి. సపోజ్ నాకు తెలిసి చాలా పేర్లలో పాత పేరు కల్పన. కల్పన అర్థం ఏమిటంటే కల్పితము, కల్పించబడింది. అంటే ఈ పేరు పెట్టుకున్న అమ్మాయి లైఫ్లో ఏది కూడా నిజం ఉండదా? అన్నీ కల్పించినవే ఉంటాయా? లేకపోతే కల్పిస్తుందా? తనే ఒక కల్పన అయిపోతుందా అంటే డిపెండ్స్ అపాన్ డేట్ ఆఫ్ బర్త్ అండి. కానీ ఈ కల్పన ఒక డాక్టర్ కావచ్చు కదా, ఈ కల్పన ఒక స్కూల్ టాపర్ కావచ్చు కదండి. అప్పుడు ఈ కే ఏమైంది? అందుకే అంటానండి, కొన్ని నిర్దిష్టమైనటువంటి రూల్స్ పెట్టేసుకుని ఇది ఇలాగంట అని చెప్తే ఇంకా మన సబ్జెక్ట్ ఎందుకు చెప్పాలి, శాస్త్రం ఎందుకు చెప్పాలి? గొంతుంది కదా అని అరిచేయొద్దు, స్వరపేటిక పగిలిపోతుంది, జాగ్రత్త అండి. అక్షరాలకి దీన్ని మించిన పవర్ ఉందండి, దాన్ని మించిన వేగాలు ఉన్నాయి. ఒక్కొక్క అక్షరం ఫ్రీక్వెన్సీ చూసినప్పుడు ఆస్ట్రానమీ అద్భుతం అనిపిస్తుందండి. నాటికల్ మైల్స్లో కూడా లెక్క వేస్తారు అక్షరాన్ని. శాస్త్రం అంత స్పీడ్లో డెవలప్ అవుతూ ఉంటే కేని పట్టుకుని ఏమంటామండి మనం? కన్నింగ్ అంటామా? మీకే తెలియాలి మరి. ఇక్కడ కేలో ఉన్న శక్తి ఏమిటో తెలుసా అండి? చాలామంది దీపావళి సమయంలో చూసే ఉంటారు. ఒక తారా చూడండి, దాని కన్స్ట్రక్షన్ కూడా చూడండి. ఒక పుల్ల ఉంటుంది, ఒక స్క్వేర్ లాగా ఉంటుంది, దానికి ఒక వత్తి ఉంటుంది. ఇది కే కన్స్ట్రక్షన్. నిజంగా కేని మోటివేట్ చేస్తే తారాజువ్వ అంత శక్తిని పేరులో కలిగిస్తుంది అనేది శాస్త్రం తాలూకు అర్థం అన్నమాట. అంటే పేరు ఎక్కడ వస్తాయి? ఇప్పుడు నేను చెప్తానండి. కార్తీక్, కార్తికేయ, కార్తికేయన్. కార్తీక్లో 2 కేలు ఉంటాయండి. ఈ కార్తీకం అనేటటువంటి పేరు వెనకాల శక్తి శైవం, సుబ్రహ్మణ్యం. ప్రపంచాలు చుట్టి తిరిగి వచ్చేస్తుందండి. సో కే అనే అక్షరం కనుక డేట్ ఆఫ్ బర్త్లో కరెక్ట్గా సరిపడేటట్లు వేస్తే, పిల్లవాడి చార్టులో కనుక ఇతను ఫారిన్లో ఎంఎస్ చదువుతాడని ఉంటే ఈ కే దాన్ని సపోర్ట్ చేస్తుంది, తిరుగే లేదండి. కే సపోర్ట్ చేసే మరొక నెంబరు 4. ఈ కే కనుక ఇలా సపోర్ట్ చేస్తుంది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము అని అనుకుంటే, ఆ డేట్ ఆఫ్ బర్త్కి మనం కేతో పేరుని కనుక సూచిస్తే వీళ్ళు ఎడ్యుకేషన్, ఫారిన్ టచ్ అని నేను రాసిస్తానండి. లెక్క మ్యాటర్ అండి, ఇక్కడ సరిపోవాలండి. సో కేలో ఇంత శక్తి ఉంది. కేకే, ఆర్కే, కేఆర్, కొన్ని కాంబినేషన్స్ అండి చాలా అద్భుతంగా ఉంటాయి. అవి పడాలండి. బంగారం చాలా విలువైన లోహం, ఊరికే దొరుకుతుందా?
ఎంత కష్టపడితే బంగారం వస్తుంది. హిస్టరీ చూస్తే తెలుస్తుందండి బంగారం గురించి. సో ఈ బంగారం అనేటటువంటి వర్డ్ వెనుకాల ఉన్నటువంటి ఒకానొక అక్షరం కే. బంగారంలో ఉన్న మరొక అక్షరాలు ఏ, యు. దీన్ని ఒక ఫార్మేషన్లో పెడితే వచ్చేది కే. అర్థమైంది కదండి కే శక్తి. సో కే మ్యాటర్స్ అండి. ఫారిన్ జర్నీని, ఫారిన్ స్టేని, ఫారిన్ స్టడీస్ని ఇంకా కావాలి అంటే, ఫారిన్లో జన్మించడాన్ని కే అనే అక్షరం నిర్ధారిస్తుందండి. బికాస్ కే 4కి సింబల్గా నిలబడుతుంది కాబట్టి. ఇక్కడ మరొక చండాలమైన భావజాలం ఏమిటో తెలుసా అండి? కే అంటే రాహు అన్నారనుకోండి, ఇప్పుడేమో కానీ ఫ్యూచర్లో మాత్రం దెబ్బలు పడతాయండి. ఇప్పుడు సంగతి నాకు తెలియదు, బట్ ఫ్యూచర్లో మాత్రం ఇటువంటి భాష మాట్లాడే వాళ్ళకి ఖచ్చితంగా సత్కారం జరుగుతుంది, వచ్చి తంతారండి. అందుకని ఎప్పుడు కూడా సబ్జెక్ట్ని మనము అర్థం చేసుకుని మనం మీకు అప్లికేషన్ ఇవ్వాలి తప్ప నా సొంత వ్యూస్ మీకు ఇచ్చేస్తే ఎలాగా. సో కేలో విభజించి పాలించు అనేది ఒక సూత్రం అయితే, కేలో తారాజువ్వ లాంటి శక్తి ఉంది అనేది ఒక శక్తి. కే విదేశాన్ని సూచిస్తుంది మరో శక్తి. కేలో అద్భుతమైన వైబ్రేషన్ ఉంది, ఇది మరో శక్తి. అర్థమైంది కదండి కే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.